బాగుంటుంది ఎందుకంటే బొక్కలే హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే విజయవాడలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే మీకు అయితే ఈ రోజు చూపిస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటది వీడియో. మనం లాస్ట్ టైం చేసిన మావుళ్ళమ్మ జాతర వీడియోస్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. సో మనమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 మినిట్స్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఉండి రోడ్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఆక్విడి దాటిన తర్వాత కొల్లేరు దగ్గరలోకి అయితే వచ్చాం. ఇక్కడ కొల్లేరు అయితే కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ కొల్లేరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కొల్లేరే కనిపించేదంతా. సో ఇప్పుడైతే మనం ఏలూరు వెళ్ళాలి. ఏలూరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంటది గన్నవరం ఎయిర్పోర్ట్ కి. ఫైనల్లీ మనం అయితే ఏలూరు వచ్చేసాం. ఇది వచ్చేసి ఏలూరు అనమాట. సో మనం ఈ ఏలూరులో ఉన్న జూడియో గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా అయితే చూడండి. ఇక్కడైతే చూడండి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు పోలీస్ యూనిఫామ్ లో. ఇప్పుడైతే మనం ఏలూరు నుంచి విజయవాడకి వెళ్ళే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి ఎక్కువసేపు అయితే వెయిట్ చేయించరు, వెంటనే పంపించేస్తారు అనమాట. ఫాస్ట్ ట్రాక్ లో స్కాన్ చేసుకుంటారు కదా. ఈ టోల్ గేట్ దగ్గర 130 రూపీస్ అయితే కట్ అయింది మాకు. వెళ్ళేది 4 వీలర్స్ కదా, అందుకని 130 రూపీస్ అయితే కట్ అయింది. సో మా ఫైనల్లీ మనం విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే దాహంగా ఉంది కదా అని చెప్పి చెరుకు రసం తాగుదామని సైడ్ కి అయితే ఆగాము. ఇది వచ్చేసి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రోడ్ లో హైవే పక్కన అయితే ఉంటది. సో మేమైతే 4 గ్లాసులు ఆర్డర్ చెప్పాము. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 20 రూపీస్ అంట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చెరుకు రసం టేస్టే వేరే అసలు. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటది. ఇక్కడ కూడా పాస్ అయితే తీసుకోవాలి. మన వెహికల్ పార్క్ చేస్తాం కదా, ఆ పార్కింగ్ ఛార్జెస్ అవి కూడా కట్ అవుతాయి అనమాట. ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు, వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనకి ఇచ్చిన రిసిప్ట్ మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపించకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయంట. ఫైనల్లీ మనం అయితే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా. మన వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఎయిర్పోర్ట్ లో ఏంటంటే 2 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి డొమెస్టిక్, ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్. చాలా మందికి ఈ విషయం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇండియాలో జరగాలంటే డొమెస్టిక్, అదర్ కంట్రీస్ కి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. సో మీలో ఎవరైనా కొత్తగా వెళ్లే వాళ్ళంటే చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళండి. ఈ ఎయిర్పోర్ట్ కి బయట ఎంట్రన్స్ లో మన ఇండియా ఫ్లాగ్ కూడా అయితే ఉంటది, చాలా పెద్దగా అయితే ఉంటది చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇటువైపు నుంచి అయితే లోపలికి వెళ్తారనమాట. మనం అయితే ఇప్పుడు లోపలికి ఏమి వెళ్ళట్లేదు. ఈ ఎయిర్పోర్ట్ బయట ఎలా ఉంటది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే విజయవాడ ఎయిర్పోర్ట్ అని చెప్పి పెద్దగా బ్యాడ్జింగ్ కూడా అయితే పెట్టారు. ఈ ఎయిర్పోర్ట్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఎక్కువగా ఫొటోస్ అవి ఇక్కడే దిగుతూ ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్ అయితే చిన్నగానే ఉంటది, హైదరాబాద్ లో ఉన్నంత పెద్దగా అయితే ఈ ఎయిర్పోర్ట్ ఉండదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది, గ్రీనరీగా. సో ఇప్పుడైతే ఇంకా ఫ్లైట్స్ ఏమి రాలేదు కదా, అందుకని చెప్పి పెద్ద జనం అయితే కనిపించట్లేదు. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఇక్కడ కనిపించే వాళ్ళు కొంతమంది 5:30కి ఒక ఫ్లైట్ అయితే ఉంది విజయవాడ టు హైదరాబాద్. ఆ ఫ్లైట్ కోసం అయితే వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గైస్ ఇక్కడైతే చూడండి ఒక ఏనుగు బొమ్మ అయితే పెట్టారు, చాలా బాగుంది కదా చూడడానికి. ఏనుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక్కడ లోపల అనమాట ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్ పాస్ అన్ని తీసుకునేది. మనకైతే లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మన లగేజ్ అవి క్యారీ చేసుకోవడానికి ట్రాలీస్ అనమాట. ఇక్కడ టిఫిన్స్, స్నాక్స్ ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే ఉంటాయి. సో గైస్ చూసారు కదా, ఇది విజయవాడలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్. చూడడానికి అయితే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఈ ఎయిర్పోర్ట్ కి వచ్చి వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మనం ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో గైస్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. సో వెళ్లేదారులు ఫుడ్ తిందామని చెప్పి లాసర్ హైవే పక్కన అయితే ఆగాము. సో ఇది గైస్ ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.